నార్గల్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో నార్గల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల రాజేశ్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అంబేద్కర్ ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగాన్ని అందించారని, సమానత్వం కోసం ఆయన చేసిన కృషి అమోఘమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా హాస్పిటల్ సూపరింటెండెంట్ ఉషారాణి మాట్లాడుతూ సిబ్బంది అందరూ ఐక్యతతో పనిచేసి ఆసుపత్రి అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆసుపత్రి సిబ్బందికి సీరియల్ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నర్సింగ్ ఆఫీసర్లు మరియు ఇతర సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమం అదేవిధంగా అంబేద్కర్ పూలదండ కార్యక్రమం ఇచ్చేసిన సుబ్రహ్మణ్యం గారు, శ్రీధర్ గారు, శేఖర్ హెచ్ఓడి ఆర్తో గారు, అదేవిధంగా రోహిత్ గారు, ఇక్కడ విచ్చేసిన హాస్పిటల్ సిబ్బంది, అదేవిధంగా పట్టణ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఇక్కడ విచ్చేసిన పట్టణ వాసులకు, అతి ముఖ్యంగా ఈ హాస్పిటల్ సిబ్బందికి సంబంధించిన అక్క చెల్లెలకు, అన్న తమ్ముళ్లకు ప్రతి ఒక్కరికి అంబేద్కర్ 130వ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, చాలా మంచి కార్యక్రమం. హెచ్ఓడి గారు శేఖర్ గారు తీసుకున్న నిర్ణయం, మొన్ననే నన్ను అడిగి సార్ ఇక్కడ ప్రోగ్రాం పెడతాం, శానిటేషన్ వర్కర్స్ అందరూ కూడా చీరలు పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది. అంబేద్కర్ ఆశయాల మేరకు ప్రతి ఒక్కరికి వైద్య విద్య ఎలా అయితే ఆయన స్ఫూర్తితో ఈరోజు మనము కొనసాగుతున్నామో, అదేవిధంగా హాస్పిటల్లో శుభ్రత కానీ మంచి వైద్యం కానీ జరిగే విధంగా ఈరోజు వాళ్ళకు ప్రోత్సాహం ఇచ్చే విధంగా మీరు అందరూ కూడా ఆలోచించి ఈ యొక్క ప్రోగ్రాం పెట్టినందుకు మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇది జరుపుకుంటూ అందరినీ కూడా ప్రోత్సహిస్తూ మన హాస్పిటల్ను ముందుకు తీసుకెళ్లాలని మనసారా కోరుకుంటూ, అదేవిధంగా 3 సంవత్సరాల్లో ఇప్పటికే పేషెంట్ల పాపులేషన్ కూడా పెరగడం జరిగింది, 3 అంతలు పెరగడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ హాస్పిటల్లో మొన్ననే మంత్రి గారు వచ్చినప్పుడు మొత్తం స్టాటిస్టిక్స్ తీసుకొని చూపించడం జరిగింది. 23కు 26కు చూస్తే ఇప్పటికే 3 ఇంతలు పేషెంట్లు వస్తున్నారు. ముఖ్యంగా ఆర్థో కానీ, పీడియాట్రిక్ కానీ, గైనకాలజీ కానీ, సర్జరీ కానీ, మెడిసిన్ కానీ, మళ్ళీ అదేవిధంగా ల్యాబ్కు సంబంధించిన పేషెంట్లు కూడా చాలా 3 అంతలు పెరిగింది. అందుకే అతి త్వరలో పూర్తి చేయమని, కొత్త హాస్పిటల్ పూర్తి చేస్తే అది కూడా మనకు మంచిగా మనవడిలో ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి అంబేద్కర్ గారి జయంతి స్ఫూర్తితో మనం నడవడి చేసుకోవాలని చెప్పి మనసారా కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకుంటూ ఒక్క నిమిషం సార్, మీ ప్రజాప్రతినిధులను కొందరిని సన్మానించాలనుకుంటున్నాం. ఒక్క నిమిషం సార్, ఒక్కటే. చైర్మన్ గారు చైర్మన్ గారు కులమత భేదాలు ఉండకూడదు. సో మనం ఆయన ఆశయాన్ని నిర్వర్తించడానికి మనందరం కలిసికట్టుగా ఒక కుటుంబంలాగా పనిచేసి హాస్పిటల్ అభివృద్ధికి కృషి చేయాలి. అప్పుడే మనం అంబేద్కర్ ఆశయాన్ని నెరవేర్చిన వాళ్ళం అవుతాం. మన అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగంగా అందరితోనూ ప్రశంసించబడుతోంది. ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వర్తించడానికి కర్త, కర్మ, క్రియ అన్ని డాక్టర్ శేఖరే. ఈ ప్రోగ్రామ్ క్రెడిట్ అంతా శేఖర్కి ఇస్తున్నా. డాక్టర్
డాక్టర్ శేఖర్ యాక్చువల్గా 3 రోజులు కష్టపడ్డాను అన్నారు, కానీ నాకు తెలిసి ఆయన 3 నెలల నుంచి కష్టపడుతున్నాడు. జనవరిలోనే నాతో చెప్పారు, ఎలాగైనా అంబేద్కర్ జయంతి ఘనంగా చేయాలి, మన హాస్పిటల్ అభివృద్ధికి ఇంత కృషి చేస్తున్న మన వర్కర్స్ని మనం సన్మానించుకోవాలి అని ఆయన హృదయం లోపల నుంచి వచ్చిన కోరిక అది. ఐ రియలీ అప్రిషియేట్ ఆల్ ద హార్డ్ వర్క్ అండ్ హిజ్ ఇంటెన్షన్, గుడ్ ఇంటెన్షన్. చాలా కష్టపడి ఈ ప్రోగ్రామ్ని ఇంత ఘనంగా నిర్వర్తించడం జరిగింది. అలాగే చీరలు కూడా ఆయనే సెలెక్ట్ చేసి ఈ రకమైన చీరలు వీళ్ళకి ఇవ్వాలి అని కూడా చేయడం జరిగింది. సో డాక్టర్ శేఖర్కి నేను ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐ కన్వే మై సిన్సియర్ థ్యాంక్స్ టు డాక్టర్ శేఖర్ ఫర్ కండక్టింగ్ దిస్ ప్రోగ్రామ్.